హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. తను ప్రాణంగా ప్రేమించిన వాడు దూరం అవ్వడంతో ఆమె ప్రాణాలు తీసుకోవాలి అనుకుంది. కానీ అంతలోనే విధి మరొకటి తలిచి ఆమె జీవితాన్ని మరో కొత్త మలుపు తిప్పింది. ఇంతకీ ఆ అమ్మాయి జీవితం ఏమైందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ట్రైన్ నంబర్ 693302 కాకినాడ నుండి తిరుపతి ఎక్స్ప్రెస్ మరి కాసేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఇది వినగానే సంతోష్ పరిగెడుతూ వెళ్తాడు. ఈలోగా ట్రైన్ వచ్చింది. ఈలోగా ట్రైన్ రాగానే సీట్ వెతుక్కొని కూర్చుంటాడు. పక్కనే ఒక అందమైన అమ్మాయి మామూలు చుడిదార్లో చిన్న స్టిక్కర్ పెట్టుకొని పొడవాటి జడతో చాలా సింపుల్గా ఉంది. సంతోష్ ఆ అమ్మాయిని చూడగానే ఆకర్షితుడవుతాడు. సంతోష్ మాట్లాడడానికి ప్రయత్నించాడు, కానీ తను మౌనంగా ఉంది. తన కళ్ళల్లో ఏదో బాధ. తన చేతిలో ఒక డైరీ ఉంది. అప్పుడప్పుడు దాన్ని తీసి చదువుతుంది, మధ్యలో మూసేసి ఏడుస్తుంది. డిన్నర్ టైం అయింది, కానీ తనేమీ తినలేదు. తినండి అని చపాతీ ఇచ్చాడు సంతోష్, కానీ తీసుకోలేదు. అలా డైరీ చూస్తూ నిద్రపోయింది. సంతోష్కి మాత్రం నిద్ర రాలేదు. అందరూ పడుకున్నారు. ఆ డైరీ తీసుకొని వేరే బోగిలోకి వెళ్ళి ఓపెన్ చేసి చూశాడు. మొదటి పేజీలో ఇలా రాసి ఉంది: ఇది నా డైరీ కాదు, నా ఊపిరి. ఇలా చదవడం తప్పేమో అనిపించింది, కానీ తన బాధ తెలుసుకొని ఏమైనా సహాయం చేయొచ్చుగా అనుకున్నాడు. చదవడం మొదలుపెట్టాడు. నేను డైరీ రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా తీపి జ్ఞాపకాలు దాచుకోవాలి అని రాస్తున్న ఇది డైరీ కాదు, నా మనసు. నా పేరు నీలిమ. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ, నేను, తమ్ముడు, అక్క ఉంటాము. అక్కకి మాటలు రావు. తమ్ముడు చదువుకుంటున్నాడు. నేను డిగ్రీ వరకు చదివి విజయవాడలో చిన్న జాబ్ చేస్తున్నా. ఎలాగోలాగా అక్కకి వైద్యం చేయించాలన్నది నా ఆశ. హాస్టల్లో ఉండేదాన్ని. పార్ట్ టైంగా కూడా ఏదో ఒక జాబ్ చేసేదాన్ని. ఒకరోజు ఒక రాంగ్ కాల్ వచ్చింది. హలో అన్నాను. లవ్ యూ నీలు అన్నాడు. ఎవర్రా అని తిట్టాను. అలా రోజు కాల్ చేసేవాడు. నన్ను విసిగించేవాడు. నంబర్ తీసుకొని ఎంక్వైరీ చేసినా దొరకలేదు. ఒకరోజు తనే చెప్పాడు, తన పేరు రవి అంట. ఒకసారి నిన్ను చూడాలి నీలు అన్నాడు. అసలు ఎవరో తెలుసుకుందామని ఎక్కడ కలుద్దాం అని అడిగాను. ఒక కాఫీ షాప్లో కలుద్దాం అన్నాడు. నేను వెళ్ళి చాలాసేపు వెయిట్ చేశా. తను రాలేదు. నాకు కోపం వచ్చింది. ఈలోగా ఒక లెటర్ ఇచ్చాడు వెయిటర్. ఏంటిది అన్నాను. ఎవరో ఇచ్చారండి అని వెళ్ళిపోయాడు. నేను ఓపెన్ చేసి చూశా. అందులో, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. నీ కోపం చూడాలని నిన్ను వెయిట్ చేయించా. నన్ను క్షమించు, ఐ లవ్ యూ అని ఉంది. నాకు కోపం వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా. ఈలోగా నా ముందు ఒక అబ్బాయి కూర్చున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. తెలుపు రంగు షర్ట్తో స్పెట్స్ పెట్టుకొని డీసెంట్గా స్టైల్గా ఉన్నాడు. నీలు అన్నాడు. ఎవరు అన్నాను. నీకు కాల్ చేసింది నేనే అన్నాడు. కోపం వచ్చి కాలర్ పట్టుకొని తిట్టాను. తను నా చెయ్యి పట్టుకున్నాడు. చిట్టి అన్నాడు. చిట్టీనా అన్నాను. అవును, నువ్వు నా చిట్టీవే అన్నాడు. నన్ను చిట్టి అని పిలిచేది నా చిన్ననాటి ఫ్రెండ్ రవినే. నువ్వు అంటే అని ఆగిపోయాను. అవును, నేనేరా అన్నాడు. నువ్వా నన్ను ఏడిపించింది ఇన్ని రోజులు అన్నాను. అవును, నేనే. ఇక్కడే ఎస్ఐగా చార్జ్ తీసుకొని నిన్ను ఇక్కడ చూసి నీ నంబర్ కనిపెట్టి ఏడిపించా అన్నాడు. నాకు నిజంగానే ఏడుపొచ్చింది. మేమిద్దరం చిన్నప్పటి నుండి ఆడుకునేవాళ్ళం. కొన్ని కారణాల వల్ల విడిపోయాం. నేనంటే తనకి చాలా ఇష్టం. నాకు కూడా రవి అంటే ఇంకా ఇష్టం. తన గురించి చాలా ఆలోచించేదాన్ని. తను నన్ను చిట్టి అనేవాడు. అలా మేమిద్దరం కలుసుకున్నాం. అప్పుడప్పుడు హాలిడేస్లో మేము సినిమాలకి, పార్కులకి వెళ్ళేవాళ్ళం. తను నా పక్కనే ఉంటే చాలా ధైర్యంగా ఉండేది. నా ప్రతిరోజు తన ఫోన్ కాల్తోనే మొదలయ్యేది. ఇలా మేము చాలా దగ్గరయ్యాము. ఒకరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఆ నిమిషం కోసం ఎదురు చూశా, కానీ నా బాధ్యతలు గుర్తొచ్చాయి. నో చెప్పా. అప్పుడు తను
నేనంటే నీకు ఇష్టమని తెలుసు. నీ బాధ్యతలు నావి కూడా. మీ అక్కకి నేను హైదరాబాద్లో స్పెషలిస్ట్కి చూపించి త్వరలోనే మీ అక్క మాట్లాడగలదు. మీ అమ్మ నాకు కూడా అమ్మే. మన పెళ్ళి అయ్యాక వాళ్ళు మనతోనే ఉంటారు. నీకు ఏ కష్టం రానివ్వనురా అని నన్ను హత్తుకొన్నాడు. తన మంచితనం చూసి కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. నాకు మాటలు రాలేదు. నీళ్ళు నిన్నొక్కటి అడగనా అన్నాడు. ఏంటి అన్నాను. నువ్వు కాదనుకు అన్నాడు. చెప్పు అన్నాను. ఈరోజు నాతో నా రూమ్లో ఉంటావా అని అడిగాడు. నో అన్నాను. ప్లీజ్ రా, నాకు నీ దగ్గర ఉండాలని ఉంది. కాదనుకు, ఈ ఒక్కరోజే ఉండు. నీతో చాలా చెప్పాలి. నీ ఒడిలో పడుకోవాలి అని అడిగాడు. తను అంతలా అడుగుతుంటే కాదనలేకపోయాను. ఇద్దరం బయట డిన్నర్ చేసి తన రూమ్కి వచ్చాం. నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఒకే బెడ్ ఉంది. నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటా అన్నాను. నన్ను చూస్తూ ఉన్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగా. నిన్నలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది అన్నాడు. ఎందుకు నీకు నేనంటే అంత ఇష్టం అన్నాను. ఇష్టం కాదు అన్నాడు. మరి అని అడిగాను. ఇష్టం కాదు, నువ్వంటే పిచ్చి ప్రేమే అన్నాడు. ఇది ఇప్పటి నుండి కాదు, చిన్నప్పటి నుండి ఉంది. నువ్వు దూరమైనప్పుడు ఎంత ఏడ్చానో నీకు తెలియదురా అన్నాడు. మరి నా కోసం ఒక్కసారి కూడా రాలేదు అని అడిగాను. మీరు ఇల్లు ఖాళీ చేశారట. పోలీస్ని కదా. మీ ఇల్లు అడ్రస్ తెలుసుకొని మీ ఇంట్లో వాళ్ళని కలుసుకున్నా. నీ బాధలు ఇబ్బందులు అన్నీ తెలుసుకొని నా వంతు సహాయం చేద్దామనుకున్నా. నిన్ను కూడా 6 నెలల నుండి ఫాలో చేస్తున్నా, దూరం నుండి. నిన్ను చూస్తూ సంతోషపడ్డా తెలుసా అన్నాడు. అవునా, నాకు చెప్పొచ్చుగా అన్నాను. నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో అని నీ ముందుకు రాలేదు అని నన్ను హక్ చేసుకున్నాడు. నేను కూడా హక్ చేసుకున్నా. నా మొహమంతా ముద్దులు పెట్టాడు. అలా రాత్రంతా మాట్లాడుకుంటూ నిద్రపోయాం. పొద్దున్న రెడీ అయ్యి వెళ్తా అన్నాను. అప్పుడేనా, ఇంకా కాసేపు ఉండు అన్నాడు. సరే అని టిఫిన్ చేసి బయట చాలా చోట్ల తిరిగాం. షాపింగ్కి తీసుకెళ్ళి నాకు ఒక శారీ కొన్నాడు. వద్దు అన్నాను. నువ్వు నా భార్యవి, నా ఇష్టం అన్నాడు. నాకు ఒక చైన్ కొనిచ్చాడు. ఇది నా హార్ట్, ఇది ఎప్పుడూ నీ గుండెలపైనే ఉండాలి అని నా మెడలో వేశాడు. అదే తాళిబొట్టు అనుకున్నాను. నేను తన నుదుటి మీద ముద్దు పెట్టాను. థ్యాంక్ యూ రా అన్నాడు. నాకు కావలసినవన్నీ కొని నన్ను హాస్టల్లో వదిలి వెళ్ళిపోయాడు. నాకు ఏదో బాధగా ఉంది. తనతో ఉన్న టైం చాలా తొందరగా గడిచిపోయింది. ఇప్పుడేమో ఒంటరి దాన్ని అనిపిస్తుంది. వెంటనే కాల్ చేసి మిస్ యూ రా అన్నాను. తను కూడా నా ప్రాణం వదిలేసి వెళ్ళినట్టు ఉంది. నా దగ్గరికి వచ్చేరా అన్నాడు. నాకు ఏడుపు వచ్చింది. ఏడవకురా, తొందరలోనే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. అలా కొన్ని నెలలకి మా పెళ్ళికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మా తమ్ముడిని తను మంచి స్కూల్లో వేసి చదివిస్తున్నాడు. మా అక్కకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. తను మా ఇంటికి పెద్ద కొడుకులా చూసుకుంటున్నాడు అని మా అమ్మ చాలాసార్లు ఆనందపడింది. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేశారు. మేము ఇంకా భార్యాభర్తలో అయిపోయాం. చాలా ఆనందంగా ఉంది. ఒకరోజు రవి కాల్ చేశాడు. తనకి ఫీవర్ వచ్చిందని తెలిసింది. నేను ఉండలేక తన దగ్గరికి వెళ్ళాను. తన ఒళ్ళు చాలా వేడిగా ఉంది. వణికిపోతున్నాడు. 2 రోజుల నుండి జ్వరం అంట. నాకు ఏడుపు వచ్చింది. టాబ్లెట్ వేశా. డాక్టర్ ఇంజెక్షన్ వేసి మందులు ఇచ్చారు. రాత్రంతా మెలకుగా ఉండి తడిగుడ్డ వేస్తూ ఉన్నా. తనకి చలి తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది. తనకేమీ కాకూడదు అని తనని హక్ చేసుకున్నా. ఆ టైంలో మేమిద్దరం ఒక్కటైపోయాం. పొద్దున్న లేచి ఏడుస్తూ కూర్చున్నా. తనకి బానే ఉంది ఇప్పుడు. తను లేచి సారీరా అన్నాడు. నన్ను క్షమించు అన్నాడు. నేనేం మాట్లాడలేదు. అక్కడ నుండి వెళ్ళిపోయా. తప్పు జరిగిందని చాలా బాధ అనిపించింది. తను హాస్టల్కి వచ్చినా నేను కలవలేదు. కాల్ చేసినా తీయలేదు. అలా వారం రోజులు తనని చూడలేదు. ఒకరోజు నా రూమ్కి వచ్చి నా చెయ్యి పట్టుకొని ఎందుకురా ఇలా దూరం పెడుతున్నావు అని ఏడ్చాడు. నీ తప్పేం లేదురా, ఇలా జరిగిందని కొంచెం భయం వేసింది అంతే అన్నాను. అంతేనా, నేను మోసం చేశా అనుకున్నావా అన్నాడు. లేదురా అన్నాను.
అయినా మనమిద్దరం వెంటనే పెళ్లి చేసుకుందాం, అప్పుడు తప్పు ఏమీ ఉండదు అని హక్ చేసుకున్నాడు. నాకు కూడా తన మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది. నాతో ఇలా ఉండిపోరా అన్నాను. ఒకరోజు పెళ్లికి ముహూర్తం పెట్టారు. ఒకరోజు తను, నీకొక గిఫ్ట్ కొన్న బంగారం, మన ఇష్టమైన పార్క్కి రా అన్నాడు. నేను బయలుదేరి వెళ్ళా, కానీ తను రాలేదు. నైట్ 9 అయింది, అయినా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది అని బాధ. ఈలోగా రవి అమ్మ ఫోన్ చేసింది. గవర్నమెంట్ హాస్పిటల్కి రా అని పెట్టేసింది. నాకు ఏం అర్థం కాలే, ఏదో తెలియని కంగారు. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి, నోరు ఎండిపోతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అలానే పరిగెడుతూ వెళ్ళాను. అక్కడ అందరూ ఏడుస్తున్నారు. రవి వాళ్ళ అమ్మ, ఏం పాపం చేశాంరా అని గట్టిగా ఏడుస్తుంది. 2 బంగారు గాజులు తెచ్చి నా చేతికి ఇచ్చింది. గాజుల పైన రక్తం ఉంది. నాకు ఊపిరి ఆడట్లేదు. రవి చెల్లి, వదిన, నీ కోసం అన్నయ్య గాజులు కొని తెస్తుంటే యాక్సిడెంట్ అయింది, తను ఇక లేడు అని పట్టుకొని ఏడ్చింది. తను ఫోన్లో చెప్పిన గిఫ్ట్ ఇదే అని నాకు అర్థమైంది. వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయాను. అంతవరకే ఉంది డైరీలో. తర్వాత ఏమీ లేదు. టైం చూశాడు సంతోష్. నైట్ 2 అయ్యింది. ఇంతలో ఏదో సౌండ్ విని డోర్ వైపు చూశాడు. ఒక అమ్మాయి ట్రైన్ డోర్ దగ్గరకు వచ్చి దూకబోయింది. తను ఎవరో కాదు, ఈ డైరీ రాసుకున్న అమ్మాయే, నీలిమనే. వెంటనే తన చెయ్యి పట్టుకొని ఆపేశాడు. తను ఇంకా వినట్లేదు, పెనుగులాడుతూ ఉంది. ఇక లాభం లేదు. తనని ఎలా అయినా కాపాడాలని తన చెంపు మీద చెల్లుమని కొట్టాడు. సంతోష్ నీలుని చాలా కష్టంగా ట్రైన్ నుండి దూకకుండా ఆపుతాడు. వినకపోయేసరికి గట్టిగా కొడతాడు. వెంటనే ఆగిపోతుంది నీలు. నువ్వెవరు నన్ను కొట్టడానికి అని అడుగుతుంది. నేను నీకు ఏమీ కాకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఒక మనిషిగా కాపాడాలి అని కొట్టా, నన్ను క్షమించండి అన్నాడు. మీ గురించి నాకు చాలా తెలుసు అన్నాడు. నా గురించి ఎలా తెలుసు అంది నీలిమ. మీ డైరీ చదివాను అంటూ డైరీ ఇస్తాడు. డైరీ చదివినందుకు చాలా కోపం వచ్చింది, కానీ డైరీ గుండెలకు హత్తుకొని ఏడుస్తూ కూర్చోంది. ఉదయం 6 గంటలు అవుతుంది. ట్రైన్ దిగాల్సిన టైం వచ్చింది. నీలుకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. స్టేషన్లోనే కూర్చోంది. సంతోష్ తన దారిన తాను వెళ్లకుండా నీలు దగ్గరికి వచ్చి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. సమాధానం లేదు. అందరూ వీళ్ళనే చూస్తున్నారు. అప్పుడు సంతోష్ నీలు చేయి పట్టుకొని తన రూమ్కి తీసుకెళ్ళాడు. సంతోష్ రూమ్లో 4 ఫ్రెండ్స్ కలిసి ఉంటారు. నీలిను చూడగానే, ఎవరి అమ్మాయి అని అడిగారు. నా మద్దలురా, మేమిద్దరం ఇక ఒకే ఇంట్లో ఉంటాం, రూమ్ ఖాళీ చేస్తున్నా అని చెప్పాడు. సరేరా అని అందరూ కలిసి చిన్న ఇల్లు చూస్తారు. అందులో సంతోష్కి నీలుకి కావలసిన వస్తువులు కొని కొత్త కాపురంలా పంపిస్తారు. చాలా థ్యాంక్ యూ రా అంటాడు సంతోష్. మా చెల్లిని బాగా చూసుకోరా అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా నీలు పట్టనట్టు ఉంటుంది. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే రవి ఆలోచనల్లో ఉంటూ ఏడుస్తూ ఉంటుంది. తనని అలా చూస్తూ ఎలా ఓదార్చాలో తెలియక తన పక్కకి వెళ్ళి, నీలు, ఇప్పటికైనా నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావో చెప్పు అంటాడు. నీళ్ళు కళ్ళ నీళ్లతో చెప్తుంది, నా రవి చనిపోయాడని తెలియగానే నేను కళ్ళు తిరిగి పడిపోయా. లేచేసరికి వారం రోజులయ్యింది. రవిని చూపించమని అడిగా, ఎవ్వరూ చూపించలేదు. రవి వాళ్ళ అమ్మ, నీతో పెళ్ళి అనుకున్నాకే నా కొడుకు పోయాడు, నువ్వు నష్టజాతకురాలివి అని తిట్టిపోసింది. రవి చైను గాజులని చూస్తూ పిచ్చిదానిలా ఉండేదాన్ని. రవి చనిపోవడం నా మనసు ఒప్పుకోలేదు. నాకు కొంచెం కొంచెంగా మతి చెలించింది. నన్ను మా అమ్మ చాలా అప్పులు చేసి వైద్యం చేయించింది. 6 నెలలకు మళ్ళీ మామూలుగా అయ్యాను. అమ్మ కూలి పనులు చేస్తూ నన్ను చూసుకుంటుంది. అక్కకి ఎవరో ఒక వ్యక్తి మా పరిస్థితి చూసి జాలిపడి పెళ్లి చేసుకున్నాడంట. తమ్ముడు చదువు మానేసి షాప్లో చేరుకుంటున్నాడు. ఇదంతా నా వల్లే అని చాలా బాధ అనిపించింది. నేను కూడా రవి దగ్గరికి పోదాం అని చనిపోవాలి అనుకున్నా అని ఏడుస్తూ ఉంది నీలిమ.
సంతోష్ తన పరిస్థితికి బాధపడి తనని దగ్గరకు తీసుకొని, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నీ రవి ఆత్మ బాధపడుతుంది. నీ కోసం కాదు, నీ వాళ్ళ కోసం బ్రతుకు. నీ తమ్ముడు అమ్మని మంచిగా చూసుకో. నిన్ను ఇంత కష్టపడి బాగు చేయిస్తే నువ్వు చచ్చిపోయి ఏం చేస్తావు అని అంటాడు తన కన్నీళ్లను తుడుస్తూ. నీళ్ళు కూడా వాస్తవంలో బ్రతకడానికి తనని తాను సిద్ధం చేసుకుంటుంది. ఇంతలో అన్నం పెట్టుకువచ్చి తన నోట్లో పెడతాడు సంతోష్. రవి మళ్ళీ గుర్తొస్తాడు. ప్లేట్ పక్కకి పడేసి వెళ్ళిపోతుంది నీళ్ళు. అలా 1 నెల రోజుల తర్వాత, సంతోష్ నాకు ఒక జాబ్ చూడు అంటుంది నీలిమ. తనలో ఈ మార్పుకు చాలా సంతోషిస్తాడు సంతోష్. 1 వారంలో జాబ్ చూస్తాడు. పొద్దున్న లేచి దేవుడికి దీపం పెట్టి టిఫిన్ చేసి వంట కూడా రెడీ చేసి సంతోష్కి బాక్స్ పెట్టి తను కూడా బాక్స్ కట్టుకొని వెళ్ళిపోతుంది. సాయంత్రం 6 గంటలకి వచ్చి మళ్ళీ వంట చేస్తుంది. చాలా రోజులకు బయటి ప్రపంచంలోకి వెళ్ళి తన బాధలన్నీ మర్చిపోయి కొంచెం సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతలో సంతోష్ వస్తాడు. తను వంట చేయడం చూసి, నీకెందుకు, నేను చేస్తా కదా అని అంటాడు. లేదు సంతోష్, ఇక నుండి నేనే చేస్తా ఇంట్లో పని. నిన్ను చాలా కష్టపెట్టా, అయినా నువ్వు ఓపికగా భరించావు అని అంటుంది. అదేం లేదు నీలు, నీ బాధ అర్థమైంది, అందుకే. చిట్టి అన్నాడు. చిట్టినా అని కళ్ళల్లో నీళ్లు వస్తాయి. కానీ ఈసారి ఏడవదు, అలానే చూస్తూ ఉంటుంది. సారీ, ఇంకెప్పుడు అలా పిలవను అంటాడు సంతోష్. పర్లేదు, నీ ఇష్టం అంటుంది నీలు. నీ గురించి నాకేం తెలీదు. అసలు నువ్వు ఎవరు, మీ అమ్మ నాన్న ఎవరు, ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది నీలిమ. నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు, అనాథని. అనాథ శరణాలయంలో పెరిగా. ప్రేమగా అన్నం తినిపించే అమ్మ లేక, ఎత్తుకొని తిప్పే నాన్న ప్రేమ తెలియక, అక్క చెల్లి ఎవ్వరి ప్రేమ తెలియని అనాథని. నాకు 4 ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. కానీ నిన్ను చూసినప్పుడు దేవుడు వాళ్ళందరి బదులు నిన్ను చూపించాడు అనుకున్నా అని సంతోష్ భోజనం మానేసి వెళ్ళిపోతాడు. నీలుకి అప్పుడు తెలుస్తుంది, రవి పోయాడని నేను ఇంత బాధపడుతున్నా. పాపం తనకి తన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. తను అయినా నవ్వుతూ ఉంటాడు. అందరికీ దేవుడు ఏదో ఒక బాధ పెడతాడు. నేను ఇక నుండి నా వాళ్ళ కోసం బ్రతకాలని అనుకుంటుంది. ఇద్దరు రోజు డ్యూటీకి వెళ్ళి ఇంటికొచ్చి వంట చేసుకొని మంచి స్నేహితుల్లాగా ఒకరి కష్టాల్లో ఒకరు పంచుకుంటూ ఉంటారు. నీలు వాళ్ళ అమ్మకి మనీ కూడా పంపిస్తుంది. కానీ సంతోష్ని, నీలుని చూసి ఇరుగు పొరుగు ఏవేవో అనుకుంటారు. కానీ అవేం పట్టించుకోరు. ఒకరోజు నీలుకు జ్వరం వస్తుంది. సంతోష్కి ఏం చేయాలో తెలియక సంతోష్ ఫ్రెండ్స్ డాక్టర్ని తీసుకొచ్చి వైద్యం చేయిస్తారు. సెలైన్ పెడతారు. ఆ రాత్రంతా సంతోష్ సెలైన్ చూస్తూ తడిగుడ్డ వేస్తూ నిద్రపోకుండా సేవ చేస్తూ ఉంటాడు. ఉదయాన్నే లేవగానే అలసిపోయి పడుకొని ఉన్న సంతోష్ని చూసి చేయి పట్టుకొని ముద్దు పెడుతుంది. అలా ఎందుకు చేసిందో తనకి కూడా తెలీదు. కానీ తప్పు అనుకొని లేచి కూర్చుంటుంది. సంతోష్ లేచి, తగ్గిందా చిట్టి అంటాడు. తగ్గింది అంటుంది. పాలు బ్రెడ్ తెచ్చి ఇస్తాడు. నువ్వు ఈరోజు డ్యూటీకి వెళ్ళకు, నేను కూడా నీతోనే ఉంటా అని అంటాడు. సరే అని ఫ్రెష్ అవుతుంది నీలు. నీరసంగా ఉండి పడుకుంటుంది. తనకి టిఫిన్ చేసి తినిపించి టాబ్లెట్ వేస్తాడు. సంతోష్కి నీలు మీద ప్రేమ పుడుతుంది. తనే ప్రపంచం అన్నట్టు బతుకుతాడు. ఒకరోజు నీలుకి, ఐ లవ్ యూ నీలు, నువ్వు నా ప్రాణం అంటాడు. నీలు కోప్పడుతుంది. నాకు ఇలాంటివి ఏమీ చెప్పకు, నా రవి తప్ప నేనెవరిని ఊహించుకోలేను, నేను వెళ్ళిపోతా అంటుంది. సారీ నీలు, నువ్వు వెళ్ళకు, నిన్ను బాధ పెట్టను, నన్ను క్షమించు అని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతాడు. నీలు మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఒకరోజు సంతోష్ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది. తన పేరు సంధ్య. సంతోష్ కొలిగ్ అంట. చాలా క్లోజ్గా ఉంటుంది. అది చూసి నీలుకి కోపం వస్తుంది. సంతోష్ కూడా తనతో క్లోజ్గా ఉన్నందుకు బాధ పుడుతుంది. కానీ నేను సంతోష్ని ప్రేమించడం లేదుగా అనుకుంటుంది. ఆ అమ్మాయి నీలు దగ్గరికి వచ్చి, అక్క, నీ గురించి నాకు అంతా తెలుసు. నేను సంతోష్ని చాలా రోజుల నుండి ప్రేమిస్తున్నాను. నా ప్రేమ విషయం సంతోష్కి చెప్పు అని బ్రతిమిలాడుతుంది సంధ్య.
సరే అంటుంది నీలు. కానీ ఎక్కడో అసూయ, ఏదో భయం. సంతోష్ దూరం అవుతాడేమో అనే భయం అనుకుంటా. తను చూపించే ప్రేమ అంతా తనకే కావాలి అని ఆశపడుతుంది, కానీ చెప్పదు. రవిని మర్చిపోతే రవి ప్రేమకి అన్యాయం జరుగుతుందేమో అనుకుంటుంది. ఒకరోజు ఏం కారణం లేకుండానే సంతోష్తో గొడవపడి, నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నావు, అందరితో నన్ను నీ భార్య అని చెప్పుకుంటున్నావు అని అంటుంది. అందరూ తప్పుగా అనుకోకూడదని అలా చెప్పా అంటాడు. నువ్వు ఏదో ప్లాన్ వేసుకొని నన్ను వాడుకోవాలని చూస్తున్నావు అని ఏడుస్తుంది. అప్పుడు సంతోష్, నువ్వు నాతో 1 ఇయర్గా ఉంటున్నావు, నీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశానా? ఛీ, నువ్వు ఇదా అర్థం చేసుకున్నది? నిన్ను దేవతలా చూసుకున్నాను, అమ్మ లేని నేను నీలో అమ్మని చూసుకుంటున్నా. నువ్వు ఇంత మాట అన్నాక నేను ఉండలేను, వెళ్ళిపోతున్నా అని బయటకు వెళ్ళిపోతాడు. కావాలనే అలా గొడవ పడుతుంది నీలు. కానీ సంతోష్ గురించి తనకు తెలియనిది కాదు. తను అంత మంచివాడు ఈ ప్రపంచంలోనే లేడు. నా నుండి ఏమీ ఆశించకుండా నేను బాగుండాలని ఎప్పుడూ కోరుకునే ఉంటాడు. సారీ సంతోష్, నువ్వు నా దగ్గరే ఉంటే నేను రవిని మర్చిపోయి తనకి అన్యాయం చేస్తాను, అందుకే ఇలా చేశాను అని ఏడుస్తూ కూర్చొని ఎప్పటికో నిద్రపోతుంది. అంతలోనే కళ్ళలో రవి కనిపిస్తాడు. ఏంటి బంగారం, ఇలా చిక్కిపోయావు? నేను నీతోనే ఉంటాను, నీలోనే ఉన్నాను. నువ్వు ఆనందంగా ఉండు. నువ్వు ఆనందంగా ఉంటేనే నాకు ఇంకో జన్మ వస్తుంది. దయచేసి నా ఆత్మకు శాంతి ఇవ్వు. నా మీద ప్రేమతో సంతోష్ని దూరం చేసుకోకు అని ఏడుస్తాడు రవి. ఒక్కసారిగా మెలకువ వచ్చి టైం చూస్తుంది. నైట్ 2 గంటలు అవుతుంది. సంతోష్ ఇంకా రాలేదు. రవి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏడుస్తుంది నీలు. సంతోష్కి కాల్ చేసింది. హలో అన్నాడు. సంతోష్ ఏదో రైల్వే స్టేషన్లో పడుకున్నాడు. నీలు ఫోన్తో ప్రాణం వచ్చినట్టు అనిపించింది. చెప్పు నీలు, ఏమైనా కావాలా అన్నాడు. నువ్వే కావాలి, నీ తోడు కావాలి, ఐ లవ్ యూరా అంది ఏడుస్తూ. సంతోష్ కళ్ళు తుడుచుకుంటూ, వచ్చేస్తున్నా చిట్టి నీ దగ్గరకు అని పరిగెడతాడు. ఈలోగా పెద్ద సౌండ్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సంతోష్, సంతోష్ ఏమైంది అంటూ ఉన్న సమాధానం రాలేదు. ఒక్కసారిగా రవికి యాక్సిడెంట్ అయిన విషయం గుర్తొస్తుంది. రవిలాగే సంతోష్ కూడా దూరం అవుతాడా? నేను నిజంగానే నష్టజాతకురాలునా అని ఏడుస్తుంది. నోరు తడారిపోతుంది, ఒళ్ళు చల్లబడిపోతుంది, కళ్ళు తిరుగుతాయి, మళ్ళీ స్పృహ తప్పి పడిపోతుంది. తెల్లవారి 6 గంటలు అవుతుంది. ఎవరో మొహం మీద నీళ్లు చల్లుతారు. కళ్ళు తెరిచి చూస్తే అది తన సంతోష్. సంతోష్కి ఏమీ కాలేదు. పరిగెడుతూ వస్తుంటే తన ఫోన్ బస్ కింద పడి పగిలిపోయిందంట. నేను కంగారు పడతానని నా కోసం పరిగెడుతూ వచ్చాడట. నేను తనని చూసి దేవుడికి దండం పెట్టుకున్నా, నా జీవితం తిరిగి నాకు ఇచ్చినందుకు. లవ్ యూ సంతోష్, ఐ లవ్ యూ అన్నాను. లవ్ యూ టూరా అని నన్ను హక్ చేసుకున్నాడు. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనురా అంటూ నుదుటిపైన ముద్దు పెట్టాడు. సంతోష్ నీలిమని పెళ్లి చేసుకున్నాడు. నీలిమకి రవిని దూరం చేసి తనకి అన్యాయం చేసిన దేవుడు తిరిగి సంతోష్ని ఇచ్చి న్యాయం చేశాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.